అది కాదమ్మా. జై, తర్వాత మాట్లాడతాను. తాతగారికి ఫోన్ ఇవ్వమని చెప్తున్నానా? తాతగారు, అమ్మ మీతో మాట్లాడతానంటుంది. అమ్మా మీనాక్షి, ఇప్పుడు అతనికి ఎలా ఉందమ్మా? కాస్తన్నా కోలుకున్నాడా? ఆయన డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చాం బాబాయ్. అమ్మయ్యా, పోన్లే అమ్మా, మొత్తానికి గండం గడిచిందన్నమాట. గండం గడవటం కాదు బాబాయ్, అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. గండమేంటమ్మా, ఏమైంది? అంటే బాబాయ్, అదే నేను 4 రోజులు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. అందులో సమస్య ఉందమ్మా, మంచిదే కదా. ఎవరికి మంచిదో ఎవరికి చెడో అర్థం కాని పరిస్థితి బాబాయ్. ఏదేవైనా ఆయన కోలుకునేంత వరకు 4 రోజులు ఇక్కడే ఉండాలి. మంచిదమ్మా, నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు. అలాగే కాని మరి పిల్లలు బాబాయ్? ఆ విషయం నాకు వదిలేయమ్మా, నేను చూసుకుంటాను కదా. పిల్లల గురించి మర్చిపో. 4 రోజులు కాదు, 10 రోజులు ఉండిరా. పూర్తిగా నయమైన తర్వాతేరా. పిల్లల గురించి నువ్వేమీ కంగారు పడకు. ఏంటి తాతగారు, అమ్మ రావటం లేదా? 10 రోజులు ఉండి రమ్మంటున్నారేంటి? అమ్మ ఎక్కడుంది? రే, నువ్వు ఆగు, నేను చెప్తాను. సరేనమ్మా, ఉంటాను, జాగ్రత్త. నేను అమ్మతో మాట్లాడతాను తాతగారు. తర్వాత మాట్లాడొచ్చులేరా. ఉంటానమ్మా, నువ్వేం కంగారు పడకు. చెప్పండి తాతగారు, అమ్మ రావటం లేదా? 4 రోజులు 10 రోజులు అంటున్నారేంటి? అదేరా, చెప్పాను కదా, అతని కోసం మీ అమ్మ 4 రోజులు అక్కడే ఉండాల్సి వస్తోంది. ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటాను కదా. ఆయనకి తగ్గిపోయిందా తాతయ్య? బాగుందట? పర్వాలేదటమ్మా, హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారట. అమ్మ లేకుండా 4 రోజులు ఉండాలా? పర్వాలేదన్నయ్య, అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తాం? వంటలన్నీ నేను చేసి పెడతాలే. నీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటానుగా. 4 రోజులే కదా, అమ్మ వచ్చేస్తుందిలే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.